హలో ఫ్రెండ్స్, ఆయిల్ పట్టకుండా అలసంద గారెలు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. అలసందల్ని ఓవర్ నైట్ లేదా 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం అనేది కంప్లీట్‌గా రిమూవ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్నటువంటి అలసందలను యాడ్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కనుక ఉన్నట్లయితే వేసుకోండి. వాటర్ అయితే అస్సలు వేయొద్దు. పిండి అనేది అలా మెత్తగా పట్టుకోవద్దు. కొంచెం బరగ్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పట్టుకున్నట్లయితే గారెలనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గారెల పిండిలోకనేది ఈ ఆనియన్స్ ముక్కలు కానీ యాడ్ చేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా సాల్టు, చిటికెడంత పసుపు, కారం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. జీలకర్ర, ఎండు కరివేపాకు, నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను పేస్ట్ యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కనుక ఉన్నట్లయితే కొత్తిమీర కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం అనేది శుభ్రంగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే అనేది గారెలు అనేది ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చిన్న కవర్ తీసుకొని కొంచెం పిండి తీసుకొని జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసుకొని ఇలా అన్ని గారెలు అనేది నిదానంగా స్లోగా ఆయిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్ మాత్రం అనేది మరీ అనేది ఎక్కువ అంటే హై ఫ్లేమ్లో అయితే మంటను అసలు పెట్టొద్దు. అలా లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు. హైలో పెట్టుకున్నట్లయితే గారెలు అనేది మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా వచ్చేంత వరకు అనేది అన్ని గారెలు అనేది ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఇందులోకి వచ్చేసి కాంబినేషను చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ చికెన్ కర్రీ లేకపోతే చట్నీ అయినా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన రెసిపీ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.